పన్నీర్ కర్రీ చేయాలనుకుంటున్నాను. అందుకోసం కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్లు కోసుకున్నాను సన్నగా, 4 టమాటోస్ కోసుకున్నాను, 200 గ్రామ్ పన్నీరు, ఒక 2 స్పూన్ బటర్ అయితే సరిపోతుంది, ఒక గుప్పెడంతా కాజు నానబెట్టుకున్నాను, ఒక స్టార్ పువ్వు. మిగతా ప్రాసెస్ అన్ని కుకింగ్ చేసినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మిక్సీలో కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలండి. తర్వాత కాజు వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సన్నగా పేస్ట్ చేసేసుకోవాలండి. 2 సన్నగా పేస్ట్ చేసేసుకున్నానండి. మెత్తగా నూరుకోవాలి, అప్పుడే కర్రీ బాగా వస్తుంది, గ్రేవీ మంచిగా కుదురుతుంది. పన్నీర్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకున్నానండి మంచిగా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పెద్ద గరిటెతోని 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా చూసుకొని ముందుగా చిన్న స్టార్ పువ్వు ఒకటి వేసుకోండి, మంచి వాసన ఉంటుంది. తర్వాత వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకొని మంచిగా అవి దోరగా రావాలండి. దోరగా కొంచెం ఎర్రగా వచ్చేదాకా ఇలా వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయిన తర్వాత పన్నీర్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి మంట, లేదంటే కళాయి కతుక్కుంటుంది. కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం పౌడర్. కొంచెం కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, వద్దంటే 1 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, చికెన్ గరం మసాలా అండి ఇది, ఎవరెస్ట్, చాలా బాగుంటుంది. సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ అంతా సరిపోతుంది. ఇలా మంచిగా దగ్గరికి అయ్యాక కాజు నూరుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకున్నాను. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కలుపుకోండి. వాటర్ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి. కర్రీ మొత్తం బాగా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ బటర్ వేసుకుందాం కర్రీలో. బటర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగా జస్ట్ ఇలా మూత పెట్టేయండి. అరోమా అన్ని అందులో దిగి మంచి స్మెల్ వస్తుంది. టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి.